అందరికీ హాయ్ ఫ్రెండ్స్. నిన్న మేము భద్రకాళి టెంపుల్కి వెళ్ళినాం. మరి బంగారు తల్లికి అన్నప్రసన్న అయింది. మళ్ళీ పూలు దింపలే కదా, ఫుల్ పూలు పూసినాయి. అందుకే ఇప్పుడు తొందరగా చెట్టు దగ్గరికి వచ్చిన 4 మాటలు మీ అందరితో షేర్ చేస్తాను. మల్లె మొగ్గలు అయితే ఇవి ఇంత పెద్దగా ఇట్లా ఎంత చాలా అది అంటే ఈ ఆకాశం చాలా నిర్మలంగా ఉన్నది. ఈరోజు చాలా చిరుజల్లులు పడ్డాయి. అట్లా పడ్డప్పుడు ఎట్లుంటాయి మొగ్గలు, మస్తుంటాయి కదా. అది మీ అందరికీ చేస్తాను. అంటే ఒక వర్షం పడ్డదంటే చెట్టు ఎంత అసలు చెప్పలేదు. చెట్టు ఒక రకంగా అయిపోతుంది, మొత్తం గ్రీన్ కలర్ అయ్యి ఆ మొగ్గలు కూడా ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి. మీ అందరికీ షేర్ చేస్తాను ఇవన్నీ. ఎంతైనా వర్షమే. మనం పూసిన నీళ్ళు అవి పూసినాయి అంతంతనే, కానీ చిరు జల్లులతోటి చెట్టు కూడా ఎంత ఇట్లా నవ్వుకుంటా ఉన్నట్టున్నది చెట్టు. మొగ్గలు సుతా ఇట్లా. అది వీటిని నేను ఇంకా 2 మాటలతో మీ అందరు చెప్తున్నా. కానీ నాకైతే మల్లె చెట్టు దగ్గరికి వస్తే చాలా మస్తు అనిపిస్తుంది. ఈ మల్లెలు సుత ఎంత పెద్దగా ఇది, ఎంత చాలా అంటే 1-2 అంతకుముందు పడ్డాయి వర్షాలు, కానీ మళ్ళీ ఎండాకాలం లెక్కనే అయింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజే పడ్డాయి. 5 గంటల నుంచి స్టార్ట్ వర్షం. ఎంత పెద్దగా ఉన్నాయి మొగ్గలు. ఎంతైనా వర్షం పడ్డది వేరే. వర్షంతో ఎంత చిన్న మొక్క అయినా ఇట్లా మనం ఎట్లా నవ్వుకుంటుంటామో ఆ నీళ్ళు పడేసరికి అవి సుత అట్లుంటాయి మొక్కలు. ఈరోజు సుత నేను అందుకే చిరు జల్లులు అనే వర్షం పడ్డది పొద్దున బాగా. శుభోదయమే పెట్టిన చెట్టు కాడికి వచ్చేసరికి మొగ్గలు మస్తు అనిపించినప్పుడు నేను వీడియో తీస్తాను. మీ అందరికీ షేర్ చేయాలనిపిస్తుంది, చేస్తున్నా. మీకు నచ్చితే మీరు కూడా చెట్లు ఉన్న వాళ్ళు ఇట్లనే ఫోటోలో ఏదో చిన్నగా చేసుకోవచ్చు. బాగా అనిపిస్తుంది కదా. మనం చూసుడే కాదు, నలుగురికి పెట్టింది అది వేరే సంతోషం. అంటే కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. మనమే చూడాలి అని ఉంటుంది కొందరికి. కానీ నాకైతే అస్సలు ఉండదు అట్లా. నేను చూసిందంటే మరి ఇంకొకరికి కూడా పెట్టాలి అనిపిస్తుంది. అంటే నా సంతోషం సుతం ఇంకొకరితో పంచుకోవాలి. అందుకనే నేను ఏదైనా వీడియో ద్వారా పెడతానే ఉంటా అందరికీ. మరి అందరూ ప్రతి ఒక్కరు హెల్త్ విషయంలోనే ఇంట్లోనైనా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ హెల్త్. మరి మీకు ఇట్లా చెట్లు కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ